బైపోల్లో బీఆర్ఎస్ ఊహించని ఓటమిని చవిచూసింది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ఈ ఓటమిపై దిద్దుబాటు చర్యలకు పూనుకుంది అధిష్టానం. నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేయనుంది. అసలు లోపాలు ఎక్కడున్నాయి, పార్టీ ఎందుకు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది, ఎందుకు తాము ఆశించిన విధంగా ఫలితాన్ని రాబట్టలేకపోయామనే అంశాలపై సమీక్షించబోతోంది కార్ పార్టీ. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు గెలుపు కోసం సాయశక్తులను ఉపయోగించింది. స్టార్ క్యాంపెయినర్లను అనౌన్స్ చేసి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసినా కూడా ప్రజలు ఎందుకు తమను విశ్వసించలేదని ఆత్మవిమర్శలో పడింది గులాబీ దళం. ఓటమికి గల కారణాలను, లోపాలను ఈ మీటింగ్లో సమీక్షించనున్నారు గులాబీ నేతలు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, ఈ మీటింగ్ లో ఎవరెవరు హాజరవబోతున్నారు, ఏ విధమైనటువంటి చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి చవి చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకుందనే చెప్పాలి. గతంలో కూడా ఉప ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రంలో అటు కంటోన్మెంట్లో కావచ్చు, అటు నాగార్జున సాగర్లో కావచ్చు, ఇతర ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కూడా దానికి తర్వాత ఈ సమీక్ష సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకుందనే చెప్పాలి. గతంలో లాగానే అభిప్రాయ సేకరణ చేసి వదిలేస్తారా, లేకపోతే పార్టీ అంటే కింది స్థాయి నుంచి కూడా పార్టీని ప్రక్షాళన చేస్తారా అనేది కూడా ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లోనూ, ముఖ్య నాయకుల్లోనూ ఒక సందేహంగా అయితే మారిందని చెప్పాలి. ప్రధానంగా ఈరోజు నిర్వహించేటువంటి ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యంగా ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, అలాగే ముఖ్య నాయకులు కావచ్చు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు ఈ యొక్క సమీక్ష సమావేశంలో అయితే పాల్గొననున్నారు. ముఖ్యంగా మాగంటి సునీత ఓటమికి కారణాలను అన్వేషిస్తూ కూడా ఈ సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించనున్నారు. అయితే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత, షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అన్నింటిలో ముందు ఉంటూ వచ్చింది. క్యాండిడేట్ అనౌన్స్ చేయడంలో కావచ్చు, ప్రచారంలో కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, ఈవెన్ కేటీఆర్ కూడా ప్రచార బాధ్యతలన్నీ కూడా భుజం మీద మోస్తూ కేవలం అటు హరీష్ రావు కొంచెం దూరంగా ఉండడంతో కేవలం కేటీఆర్ ఒక్కడే ఇటు మొత్తం ఈ ఎలక్షన్ సెనారియో అంతా కూడా చూసుకున్నాడు. కానీ ఎందుకు ఊహించినటువంటి రీతిలో ఫలితం రాబట్టుకోలేకపోయారు. అలాగే ప్రధానంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బుల్డోజర్ ప్రభుత్వం అంటూ, అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా కూడా ప్రచారం ముందుకైతే తీసుకెళ్లారు. కానీ ఎందుకు ప్రజలు విశ్వసించలేదు, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నమ్మలేదు అన్నటువంటి కారణాలను కూడా ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ అన్వేషించేటువంటి పనిలో పడింది. అందులో భాగంగానే ఈరోజు ఒక సమీక్ష సమావేశాన్ని తెలంగాణ భవన్లో అయితే ఏర్పాటు చేసుకోనుంది. అయితే ముఖ్యంగా ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇవాళ అటు కేటీఆర్ ఆదిలాబాద్ టూర్లో అయితే ఉన్నారు. ఆ మార్కెట్ కమిటీలు, మార్కెట్ యార్డులు ఎలా ఉన్నాయి, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటూ అటు ఆదిలాబాద్ టూర్లో కేటీఆర్ ఉండగా, ఇటు వరంగల్, మహబూబాబాద్కు సంబంధించినటువంటి జిల్లాల్లో పర్యటనలో హరీష్ రావు ఉన్నారు. ముఖ్యంగా పత్తి రైతుల అటు వాళ్ళ సమస్యలను వినేందుకు, అలాగే పత్తి రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులను వినేందుకు అయితే ఇటు హరీష్ రావు కూడా వరంగల్కి అయితే వెళ్ళారు. వీరిద్దరూ ఇటు తెలంగాణ భవన్కి చేరుకోగానే ఈరోజు సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించనున్నారు. సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.